నేను ప్రియా ఈ రోజు మన వీడియోలో అరటికాయ బజ్జీ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ అయితే అరటికాయ ముక్కల్ని ఇలా ఈ షేప్లో సన్నగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే బ్లాక్గా రావన్నమాట. నెక్స్ట్ నేను దీంట్లో ఒక 1 కప్ శనగపిండి తీసుకున్నాను. తర్వాత ఒక 3 స్పూన్స్ వరిపిండి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కలర్ కోసం, నెక్స్ట్ వచ్చేసి సోడా, తినే సోడా అంటారు కదా, బేకింగ్ సోడా కొద్దిగా. Please, Daddy, wait. నెక్స్ట్ అవన్నీ ఒక దాంట్లో వేసేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ స్ట్రక్చర్ వచ్చేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి. అక్కడ మనం అరటికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆ పిండిలో డిప్ చేసి బజ్జీల్లో వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని నెక్స్ట్ వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈజీగా మనం వేరుశనగగుళ్ళతో చట్నీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాము. అండ్ ఇప్పుడే మనం అరటికాయ బజ్జీ వేసాం కదా, ఆయిల్ హీట్గా ఉంది. సో మన దగ్గర ఇలాంటి ఉంటాయి కదా నెట్, ముందుగా పచ్చిమిర్చిని ఇలా విరిచి పెట్టుకోవాలి. ఇలా విరిచి పెట్టుకుంటే పాలకుండా ఉంటాయి. సో దీంట్లో వేసేసుకుని ఇది చూసారు కదా, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ నేను మిక్సీ జార్లో కొంచెం చింతపండు వేసాను చట్నీకి. నెక్స్ట్ ఇవి కూడా యాడ్ చేసేసుకుని దీంట్లో వేరుశనగ గుళ్ళు ఇవి కూడా దీంట్లో వేసుకుని అదే ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఆయిల్ తక్కువగా ఉంటే కనుక మనం ఇలా డైరెక్ట్గా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. అది ఎక్కువ ఆయిల్ ఉంటే మాత్రం ఈ నెట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఓకే, ఇదిగో మన పల్లీలు కూడా ఫ్రై అయిపోయినాయి వేరుశనగగుళ్ళు. సో తీసేద్దాం. పచ్చిమిర్చి, వేరుశనగగుళ్ళు, చింతపండు, ఇంకా సాల్ట్
అలాగే కొద్దిగా జీలకర్ర, ఒక 2 వెల్లుల్లిపాయ ఆకులు వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనము మంచి బ్రేక్ఫాస్ట్ చేసాము. అరటికాయ బజ్జీ, పల్లి చట్నీ 2 బ్రేక్ఫాస్ట్ చేసాము కదా. అండ్ దీని తర్వాత మనం వేడివేడిగా ఒక ఛాయ్ తాగితే దానికి ఇంకా వేరు కదా. సో ఫస్ట్ ఛాయ్ చేసేసుకున్నాము. ఒక టీ పెడదాం అనుకుంటున్నాను. ఆ టీ మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఆ టీ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా తొందరగా అయిపోతుంది. చూసారు కదా, అరటికాయ బజ్జీ రెడీ అయిపోయినాయి. అసలు ఆయిల్ కూడా పేర్చలేదు అనమాట, చాలా బాగా వచ్చాయి. సో ఇది వాటి వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసినట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.